Vega Jewelers, exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నా ఎదురుకుండా కూర్చున్న గెస్ట్ అందరికీ సుపరిచిత నటి. క్యారెక్టర్ రోల్స్లో తన పేరు చాలా బలంగా నమోదు చేసుకున్నారు తెలుగువారి హృదయాలలో. కొంతకాలం పాటు అపనిందల పాలయ్యి చాలా నలిగిపోయి రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసు బారిన పడి బయటపడి విజయవంతంగా ఇప్పుడు హైకోర్టు, కర్ణాటక హైకోర్టు ఈ కేసుని క్వాష్ చేసేస్తున్నట్టు వచ్చిన వార్తతో కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆ మధ్య పడిన ఆవేదన అంతా కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నటి హేమ గారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు. లెట్స్ టాక్ టు హర్. హేమ గారు నమస్కారం. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. విజయం గెలిచిందని చెప్పచ్చా లేక? 100%. కొన్ని రోజులు అబద్ధం రాణిస్తుంది కానీ ఫైనల్ విన్స్ మాత్రం నిజమే. అప్పట్లో పాపం నేను పెట్టిన వీడియో పోస్ట్లో నీ పేరు కూడా కలిపే పెట్టాను. అక్క ఏం జరిగింది, అందరూ నన్ను అడుగుతున్నారు అని అన్నారు. స్టార్టింగ్లో రమ్మని చెప్పి హెల్ప్ అడిగాను అందరినీ, మన వాళ్ళని. అప్పుడు యూనియన్లో నేను లేనక్క అన్నారు. ప్రేమ గారిని, రాంబాబుని, అందరినీ, మూర్తి గారిని, అందరికీ ఫోన్లు చేశా. నేను తప్పు చేయలేదు, రండి మనం అక్కడికి వెళ్దాం, నాతో పాటు బ్లడ్ టెస్ట్లు చేపిద్దాము, అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో కమిషన్, లేడీ కమిషన్ గారికి ఇద్దాము మనం అని చెప్పి అందరికీ కాల్స్ చేయడం జరిగింది. ఎవరి కాళ్ళు మేము ఊర్లో లేమంటే మేము ఊర్లో లేమన్నారు. అంటే నేను ఒక్కదాన్ని వెళ్తే అంత బలం ఉండదనే ఉద్దేశంతో అందరినీ రమ్మన్నాను. అంటే అందరి సమక్షంలో చేద్దాము, నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి, అది నా బాడీలోనే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అప్పటికి ఇంకా కేసు అయ్యి నెల రోజులు కూడా కాలేదు. మళ్ళీ వెంటనే డ్రగ్స్ తీసుకుంది, పాజిటివ్ వచ్చేసింది, చార్జ్ షీట్లో వచ్చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎందుకు వచ్చింది అలాంటి ప్రచారం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి? అదే నేను అడుగుతున్నాను కదా. అందరు నా వాయిస్లు కూడా రికార్డ్ చేసి వేసారు కదరా. నేను 2 అడుగులు వెనక్కేస్తే పారిపోతున్నట్టు కాదు, వస్తాను, నేను తెల్ల డ్రెస్ వేసుకోలేదు, నేను నల్ల డ్రెస్ వేసుకున్నాను, బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను, నేను కాదు అని ఎంత మొత్తుకుని ఎవరు విన్నారు? 2-3 సూటి ప్రశ్నలు. అసలు హైకోర్టు క్వాష్ చేసింది ఏమని? అంటే మీరు పార్టీలో ఆ రోజు లేరనా, మీరు డ్రగ్స్ తీసుకోలేదనా, అసలు ఈ కేసుకి తావలేదనా, ఏమని? నేను పార్టీకి వెళ్ళలేదని నేను ఎక్కడా చెప్పలేదు. నేను పార్టీకి 18th వెళ్ళాను. పార్టీకి వెళ్ళిన మాట వాస్తవమే, అలాగే వచ్చేసిన మాట కూడా వాస్తవమే. అదే నేను చెప్తున్నాను. మిడ్ నైట్ జరిగింది పార్టీ. 19th మిడ్ నైట్ అంటే 20 తారీఖు పొద్దున్నే కదా 20. అవును, డేట్ మారిపోతుంది కదా. అవును. సో నేను వచ్చేసి నేను చెప్పి ఎంత మొత్తుకున్నా, అప్పటికి అందరు ఏమనుకుంటున్నారు, నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల మీడియా వాళ్ళు నన్ను ఇది చేస్తున్నారు అని చాలా మంది ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అయ్యారు. ఎందుకే వీడియో పెట్టావు, అది పెట్టకుండా ఉండుంటే అయిపోయి ఉండేది కదా, సైలెంట్గా ఉండే. అప్పటికే 500-600 కాల్స్ అటెండ్ చేశాను రా మీడియా వాళ్ళవి. నేను అంటే పార్టీలో ఉన్నారా లేదా, ఉన్నారా, పట్టుబడ్డారా లేదా అంటే లేదు 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 అని చెప్తూనే వచ్చాను. అలా అది ఇంకా కంబ్యాక్ చేయలేక మీరు ఇంకా వీడియో పెట్టాల్సి వచ్చింది. నేను అక్కడ లేను అని. నేను తప్పేం చేశానంటే, నేను పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను, హైదరాబాద్లోనే ఉన్నాను, ఇక్కడ చిల్ అవుతున్నానని వివరంగా చెప్పాల్సింది. ఆ టెన్షన్లో 500-600 కాల్స్ మాట్లాడేసరికి నాకే ఒక భయం వచ్చేసింది, ఏంటిది ఇలా న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి. కానీ చాలా ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా. అసలు పోనీ అది అయిపోయిందా, అది వీడియో అలా చేస్తారని చెప్పి మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్లో ఉంటూ నేను బిర్యానీ చేసి మా ఇంట్లో లొకేషన్ తెలుస్తుంది కదా అని చెప్పి ఇంట్లో వీడియో పెడితే 2 సంవత్సరాల క్రితం చేసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేసింది అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక బూత్ చేసేసారు. అంటే కవరప్ చేస్తున్నారని అనుకున్నారు అందరూ. నేను కవరప్ చేస్తున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళు కవర్ చేయడానికి నేను మాట్లాడిన ప్రతి మాట వాళ్ళు బూత్ చేయడానికి ప్రయత్నం. బిర్యానీ వీడియో ఆ రోజుదే, అలాగే నేను పార్టీ నుంచి వచ్చేసానన్న వీడియో ఆ రోజుదే. నేనేం చెప్తున్నానంటే, బిర్యానీ పెట్టినప్పుడు నేను బ్లాక్ నైల్ పాలిష్తోనే పెట్టాను. ఇది జెల్ నైల్ పాలిష్. మనకి ఆడవాళ్ళు మీకు తెలుసు కదా, జెల్ నైల్ పాలిష్ వెంటనే ఇట్లా అనేస్తే పోయేది కాదు. అది మళ్ళీ మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి అటు బర్రమని గోకి దానికి కెమికల్ పెట్టి తీయాల్సిందే. అవును, ఓకేనా. సో నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ వేసుకున్నాను. నేను వీడియో పెట్టిన పోస్ట్లో బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి బ్లాక్ ఉంటుంది, ఇక్కడ అంతా ఫ్లవర్స్ ఉంటాయి నా డ్రెస్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని పెట్టేసి హేమ 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 అని చెప్పేసి వేసేసారు. వేసిన వాళ్ళు వేసినట్టు ఉండకుండా మళ్ళీ నాకే ఫోన్ చేసి మీరు బయటకు వచ్చిన వాళ్ళు లేరు కదా, మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు. మళ్ళీ ఏది న్యూస్ వేసిన తర్వాత ప్రముఖ ఛానల్ వాళ్ళు. ఎంత అన్యాయం ఆలోచించు నాకు. సో ఆ వీడియోలన్నీ మీ దాకా వచ్చేవి, మీరు చాలా బాధన పడిపోయారు. అయ్యో ఎందుకు రావురా, అందరూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు కదా. అమ్మ అయితే హళ్ళిపోయింది అసలు.
చాలా అసలు విపరీతమైన ట్రోల్స్. అసలు నేను డ్రగ్స్ తీసేసుకున్న తర్వాత ఈ వీడియో, అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? ఆ పార్టీలో అది బర్త్డే పార్టీ ప్యూర్లీ, ఓకేనా. వాడు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఒక క్లబ్ ఓపెన్ చేద్దామా అనుకున్నారు. సో దాన్ని అనౌన్స్మెంట్ తన క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్ తో చేసుకుందామా అనుకున్నాడు. అక్కడ కొంతమంది తప్పు చేసిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరు ఎక్కడ చేశారో మనకు తెలియదు. కానీ పోలీసులకు ఎలా అందింది సమాచారం? ఎలా వచ్చింది అది కూడా మనకి తెలియదు. అసలు మనకి ఏమీ తెలియదు. మీరు మార్నింగ్ ఫ్లైట్ తీసుకుని వచ్చారు తిరిగి? నేను బై రోడ్ వచ్చాను. బై రోడ్ వచ్చాను. 18th టికెట్ వేశారు. నేను రిటర్న్ ఎప్పుడు అయ్యానని టికెట్ వేయలేదు కదా వాళ్ళు. అవును, కరెక్టే కదా. రైట్. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నేను వాళ్ళ పోలీసులు ఒక ఇష్యూ జరిగిన ప్లేస్కి, అక్కడ మర్డర్ జరిగినా సరే, లేదా డ్రగ్స్ అయినా సరే, బాంబులు పెట్టిన చోటైనా సరే, ఒక ఫంక్షన్ అట్లాంటి ప్లేస్లకి మనం వెళ్ళినప్పుడు మనం ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోయినా పోలీసులు పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మర్డర్ జరిగింది, మర్డర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా, ఈ బాంబు వెళ్ళే టైంకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతారు. అది చట్టంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఆ ఇది ఉంది. వాళ్ళు నాకు నోటీసులు పంపిస్తున్నారు, హేమకు నోటీసులు పంపిస్తున్నారు, రిప్లై ఇవ్వట్లేదు. ఈవేళ అరెస్ట్ చేస్తుంది హేమని, ఈవేళ అరెస్ట్ చేస్తారు అని చెప్పి మళ్ళీ నా అరెస్ట్ కూడా పోలీసుల కంటే ముందు వీళ్ళే రోజు వేసేస్తున్నారు అరెస్ట్ అని. యూట్యూబ్ ఛానల్స్ ఏంటి, ఛానల్స్ వాళ్ళు కూడా రా నా కర్మకి. యూట్యూబ్ వాళ్ళు ఒక్కళ్ళ మీద తోసేయడానికి లేదు, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా అదే చేశారు. ఎందుకు చేస్తుంటారు అలాగా? అంటే ఎందుకు చేశారు? సెలబ్రిటీ అవ్వడం నా కర్మ. లేకపోతే నా 10 డ్రగ్ పార్టీలు ఇదొక డ్రగ్ పార్టీ అయి ఉండేది. ఇప్పుడు నేను సెలబ్రిటీ అవ్వడం వల్ల ఆ పార్టీ అంత ఫేమస్ అయిపోయి అంత చెల్లెల పల్లెలుగా చేసేసారు. ఇంకా ఒక కథని నేను చూశాను. హేమ గారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారు పర్ ఇయర్, ఆవిడ ఇన్కమ్ ఎంత, అది మెయింటైన్ చేయడానికి, ఆవిడ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఎక్కువ కావాలి. కాబట్టి ఆవిడ ఇంకా కూడా ఏమన్నా చేస్తున్నారా అని రకరకాల స్టోరీలు నేను చూశాను. నేను కూడా ఐ వాస్ వెరీ అపాల్డ్ అండ్ అప్సెట్. ఐనో ఎందుకంటే నాన్నగారి దగ్గర నేను రీఎంట్రీ అయ్యింది. మదర్ రైటర్ గా నన్ను బయటకు తీసుకొచ్చింది మీ మదర్. నేను పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే, ఓకేనా. రైట్. సో ఇప్పుడు అంటున్నారు కదా, ఆడదాన్ని డబ్బులు సంపాదిస్తేనే అంటారా? ఎలా సంపాదిస్తున్నారు? ఏ మగవాడు సంపాదిస్తే, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు మగాళ్ళు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం చేసి సంపాదించారు అడగరా? ఆడదానే క్వశ్చన్ చేస్తారా వీళ్ళు?